హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాతే కొత్త వారికి అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. వీరికి మాత్రం మార్చ్ 15 లోపే మీ ఖాతాలో ఇందిరమ్మ ఇండ్లు నిధులు జమ చేస్తారు. హైదరాబాద్లో వచ్చేసి L2 ప్రజలు ఎక్కువ. L2 అంటే ఏంది? జాగా ఇల్లు రెండు లేని ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. వీరి గురించి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూడండి, జనవరి 26వ తారీఖు నాడు 71,482 మందికి అయితే ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. జనవరి 26 రోజు వచ్చిన ఇండ్లను ప్రజలైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసుకొని బేస్మెంట్ వేసుకోవచ్చు. అలా బేస్మెంట్ కనుక రెడీ అయితే మార్చ్ 15 లోపే లబ్ధిదారులందరికీ ఫస్ట్ బిల్లు ఎంత? బేస్మెంట్ కంప్లీట్ అయిపోతే ₹1,00,000 ఇవ్వాలనుకుంటుంది. సో ఎవరికైతే 26 తారీఖు నాడు ఇల్లు వచ్చిందో వాళ్ళు స్టార్ట్ చేసుకొని ఒకసారి కార్యదర్శికి వెళ్ళి చెప్తే ఫోటో తీసుకుంటారు, జియో ఫెన్సింగ్ చేస్తారు. అప్పుడు మీ బేస్మెంట్ కూడా కంప్లీట్ అయితే మీ అందరికీ దాదాపు 72,000 మందికి ₹1,00,000 అయితే మీ అకౌంట్లో యాడ్ కావడం జరుగుతుంది. ఈ కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కొత్త వాళ్ళ పరిస్థితి వచ్చేసి ఫిబ్రవరి 27వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసి మార్చి 3, మార్చి 8 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. సో కొత్త వారి జాబితా మార్చ్ 8 తర్వాతే, అంటే మార్చ్ 10 తర్వాతే మనకు కొత్త వారి జాబితా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. నెక్స్ట్, మీకు ఆల్రెడీ తెలుసు ప్రజాపాలనలో 80 లక్షల అప్లికేషన్స్ వస్తే L1, L2, L3 అని 3 విభాగాలుగా చేసిర్రు. L1 కన్ఫ్యూజ్ కాకండి. L1 అంటే ఏంది? ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు, ఖాళీ జాగాతో పాటు ఆ జాగాలో గుడిసె, మట్టి మిద్దె, రేగుల షెడ్లు, వీళ్ళందరూ L1. L2 అంటే జాగా లేదు, ఇల్లు లేదు. L3 వచ్చేసి ఇక్కడ చూడండి, L3 అని ఎవరికి వచ్చిందంటే ఇప్పటికే వాళ్ళకు ఇల్లు ఉంది, ఆల్రెడీ ఇల్లుండి కూడా అప్లై చేసుకురు కదా, సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో చేర్చారు. మీకు ఆల్రెడీ ఇల్లు ఉందని మరి చెక్ చేసిరంట, ఎట్లా చెక్ చేసిరో తెలియదు. ఇల్లుండి మళ్ళీ అప్లై చేసుకుంటే L3లో పెట్టిరు. హైదరాబాద్లో వచ్చేసి L2 జనాలు ఎక్కువ, అంటే సొంత స్థలం లేని వారే ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్లో 10,70,000 మంది అప్లై చేసుకుంటే 90% మందికి జాగలేదు, అంటే 9 లక్షల మందికి జాగలేదు. ఈ 9 లక్షల మందికి గవర్నమెంట్ ప్లేస్ వెతకాలంటే హైదరాబాద్లో అది చాలా ప్రాబ్లం. కనుక ఎవరికైతే L2 ఉన్నారో వాళ్ళందరికీ ఒక అపార్ట్మెంట్స్ టైపు, లేకుంటే కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ కట్టిరు కదా, అట్లా ఏ విధంగానన్నా అరేంజ్ చేయాలని చూస్తున్నారు. మ్యాక్సిమం అయితే అపార్ట్మెంట్స్ లాగా కట్టి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అంతమందికి జాగిచ్చి మళ్ళీ ఇల్లు కట్టియడం అంటే గవర్నమెంట్ మీద ఆర్థిక భారం చాలా ఉంటుంది. కనుక అపార్ట్మెంట్స్ టైప్ కడదామని అయితే ఆలోచన చేస్తున్నారు. సో L2 వాళ్ళకి మ్యాక్సిమం డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఆర్ అపార్ట్మెంట్స్ కట్టించి ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది కదా, వాళ్ళు ముగ్గు పోస్తున్నారు కదా, ఆ ముగ్గు పోసిన ప్లేస్ని మీరు అప్లై చేసేటప్పుడు ఏ ప్లేస్ని అయితే చూపించారో ఆ ప్లేస్లోనే కట్టాలి. ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో కడితే మీ ఇల్లు అనేది క్యాన్సిల్ చేస్తారు. మీరు ముగ్గు పోసినప్పుడు ఆ ప్లేస్ని జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ చేస్తే ఏంటంటే శాటిలైట్స్ ద్వారా, వివిధ యాప్స్ ద్వారా మీ ఇల్లు దశ ఎక్కడి వరకు వచ్చింది, మీ ఇల్లు అదే ప్లేస్లో కడుతురా లేదా అనేది డైరెక్ట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ యాప్లో నుంచే చెక్ చేయొచ్చు. కరెక్ట్గా గవర్నమెంట్ చెప్పినట్టు కడితేనే మీకైతే మనీ రావడం జరుగుతుంది. ఇది అప్డేట్. అదేవిధంగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కడుతురో వాళ్ళకి 8 ట్రాక్టర్ల ఇసుక కూడా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో కొత్త వారికి మాత్రం మార్చి 10వ తారీఖు 10 తర్వాతనే వస్తుంది. ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళు మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి వార్డ్ ఆఫీసర్కి ఆర్ గ్రామ కార్యదర్శికి లబ్ధిదారులు ముగ్గు పోసే విషయాన్ని గ్రామ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్కి తెలపాలి. వారు వచ్చి సర్వే సమయంలో చూపిన స్థలం అదేనా కాదా అన్నది గుర్తిస్తారు. తర్వాత ప్రత్యేక యాప్ ఉన్న మొబైల్ ద్వారా ఆ స్థలం వివరాలు, ఫోటోలను అప్లోడ్ చేస్తారు. మీరు ముగ్గు పోసేటప్పుడు అయితే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు వస్తారు. తర్వాత బేస్మెంట్ వేసినాక మీకు ₹1,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. L2 వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఆర్ ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఇంకా డిసైడ్ కాలేదు. చాలామంది ప్రజలు ఉన్నారు కనుక ఎటు తేల్చుకోలేకపోతుంది ప్రభుత్వం. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.